సమర్పించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. ట్రంప్ ట్రేడ్ వార్ నేపథ్యంలో డాలర్ పై చైనా పోర్ స్టార్ట్ చేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి సార్. చైనా తన కరెన్సీ అయిన యువాన్ను ప్రమోట్ చేస్తోంది డాలర్కు పోటీగా. ఎంతవరకు యువాన్ నిలవగలుగుతుంది సార్? ఎంతవరకు సవాల్ చేయగలుగుతుంది డాలర్కు పోటీగా యువాన్? అంటే డాలర్కు పోటీగా ఇప్పటికిప్పుడైతే ఎమర్జ్ అయ్యే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో మెజారిటీ ట్రాన్సాక్షన్స్, కరెన్సీ ట్రాన్సాక్షన్ డాలర్లోనే జరుగుతుంది. అది ప్రపంచంలో ఉన్న వాణిజ్యం కావచ్చు, ట్రేడ్ కావచ్చు, పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కావచ్చు, అన్నీ కూడా డాలర్లోనే జరుగుతాయి ఈవెన్ టుడే. అంటే డాలర్ పైన వరల్డ్ ఎకానమీ, ప్రపంచ దేశాలు, ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు, ప్రపంచంలో వాణిజ్యం చేసే దేశాలకు కానీ కంపెనీలకు కానీ డాలర్పై ఆధారపడడం తగ్గుతున్న మాట నిజం. కానీ ఎంత తగ్గినా ఇప్పటికీ మోర్ దెన్ 50% అన్ని విషయాల్లోనూ డాలర్లోనే జరుగుతుంది. సో అందువల్ల సమీప భవిష్యత్తులో డాలర్కు యువానే కాదు, ఏది కూడా పోటీ కాదు. ఈవెన్ యూరో పోటీ అవుతుందని చాలామంది భావించారు, కాలేదు. ఇప్పుడు ప్రపంచంలో 5th లార్జెస్ట్ ట్రేడెడ్ కరెన్సీ చైనా కరెన్సీ యువాన్. అంటే ప్రపంచంలో ఉండే కరెన్సీ ఫ్లోలో 8.5% యువాన్. మీకు పౌండ్ స్టెర్లింగ్ తర్వాత ఇది పౌండ్, బ్రిటిష్ పౌండ్ 10%. సో అందువల్ల ఏ రకంగా చూసినా తెలియదు హూజ్ గ్యాప్ చైనా కరెన్సీకి వరల్డ్ డాలర్కు. అందులో డాలర్ పైన వరల్డ్ గ్లోబల్ కాన్ఫిడెన్స్ తగ్గుతున్నమాట నిజం. ఎందుకంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో డాలర్ షేర్ తగ్గుతుంది, మీకు డాలర్ వాల్యూ పడిపోతుంది. డాలర్ డినామినేటెడ్ అమెరికన్ ప్రభుత్వ బాండ్లలో ఫారిన్ ఇన్వెస్టర్లు పెట్టే షేర్ తగ్గుతోంది. కానీ అదే సమయంలో చైనా పైన అంత తొందరగా ప్రపంచం నమ్మదు. ఎందుకంటే చైనా పొలిటికల్ సిస్టము ప్రపంచంలో ఉండే పొలిటికల్ సిస్టమ్కు భిన్నమైంది. చైనా ఇది రిలేటివ్లీ క్లోజ్డ్ కంట్రీ, క్లోజ్డ్ ఎకానమీ, భారీ ఎత్తున ట్రస్టెడ్ స్థితి కూడా ఉంది. అంటే చైనా పైన ఆ రకమైన నమ్మకం కూడా ప్రపంచ దేశాలకు ఇంకా కలగడం లేదు. అందువల్ల అంత సులభంగా చైనా దేశ కరెన్సీని ప్రపంచం యాక్సెప్ట్ చేయదు. అయితే చైనా ఏం చేస్తుంది అంటే స్లోగా తన కరెన్సీని ఇంటర్నేషనలైజ్ చేస్తుంది. ప్రతి దేశము చేస్తుంది. ఇప్పుడు భారతదేశం కూడా రూపీని ఇంటర్నేషనలైజ్ చేస్తుంది. ఇప్పుడు రూపీస్లో విదేశాలకు అప్పివ్వటానికి కూడా మన రిజర్వ్ బ్యాంకు అనుమతులు జారీ చేసింది. అంటే ఇప్పుడు ఇండియన్ రూపీస్లో గ్లోబల్ కంపెనీస్ కావచ్చు, కంట్రీస్ కావచ్చు, వాళ్ళు అప్పు తీసుకోవచ్చు. అందువల్ల భారతదేశం కూడా రూపీని ఇంటర్నేషనలైజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇలా ప్రతి దేశము చేస్తుంది. చైనా చాలా అగ్రెసివ్గా చేస్తుంది. ఎందుకంటే గ్లోబల్ ట్రేడ్లో చైనా వాటా గణనీయంగానే ఉంటుంది కనుక. సో చైనా అమెరికాకు ప్రత్యామ్నాయంగా పోటీగా ఎమర్జ్ అయిన దేశం కనుక ఇప్పుడు చైనా ఏం చేస్తుంది అంటే 2 రకాలుగా డాలర్కు కాంపిటీషన్గా, 2 కాదు ఒక రకంగా 3 రకాలుగా కాంపిటీషన్గా మారటానికి ప్రయత్నం చేస్తుంది. మొదటిది కరెన్సీ స్వాప్స్ అంటారు. కరెన్సీ స్వాప్స్ అంటే చైనా సెంట్రల్ బ్యాంకు మరో దేశ సెంట్రల్ బ్యాంకుకు ఎక్స్చేంజ్ చేసుకుంటుంది, ఫ్రీగా కరెన్సీ ఎక్స్చేంజ్ను అనుమతిస్తుంది. అలాగే దేశాల మధ్య ఆ దేశీయ కరెన్సీలలో వాణిజ్యం చేసుకోవటానికి ఎలో చేస్తుంది. దీన్నే కరెన్సీ స్వాప్ అంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఇటీవల జపాన్ అండ్ సౌత్ కొరియాతో చైనా కరెన్సీ స్వాప్ ఒప్పందాలు చేసుకుంది. అంతకుముందు సౌదీ అరేబియాకు చైనా ఇది బిగ్ కస్టమర్. రష్యన్ ఆయిల్ చీప్గా దొరకడం, రష్యా, ఇరాన్, వెనిజులా ఆయిల్ చీప్గా దొరకడం వల్ల కొంత సౌదీ అరేబియా పైన చైనా రిలయన్స్ తగ్గినా స్టిల్ చైనా ఇది బిగ్ ఎమర్జింగ్ కస్టమర్ ఫర్ సౌదీ అరేబియా. అందువల్ల సౌదీ అరేబియాతో కూడా చైనా ఆయిల్ ట్రేడ్ను యువాన్లలో జరపడానికి ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒకప్పుడు సద్దాం హుస్సేన్ ఇరాక్ ప్రెసిడెంట్ ఆయిల్ ట్రేడ్ను డాలర్లలో కాకుండా యూరోల్లో జరుపుదామని తీసుకున్న నిర్ణయమే అమెరికా ఇరాక్పై
అనేక రకాల కారణాలు చెప్పి యుద్ధం చేసి సద్దాం హుసేన్ అంతం కూడా చేసింది. సో కానీ చైనా అలా చేయలేరు, జింపింగ్ అలా చేయలేరు. చైనా ఇరాక్ కాదు, జింపింగ్ సద్దాం హుసేన్ కాదు. అందువల్ల అమెరికా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే అమెరికా మిత్ర దేశాలైన జపాన్, సౌత్ కొరియాలతోనే కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ చైనా చేసుకుంటుంది. అలాగే చైనా తన యువాన్లలో అప్పులు ఇస్తోంది, పెద్ద ఎత్తున అప్పులు ఇస్తోంది. అంటే ఇప్పుడు డాలర్లు అందరికీ, అన్ని దేశాలకు డాలర్లు అంత సులభంగా అందుబాటులో ఉండవు. సో డాలర్లు ముఖ్యంగా చిన్న చిన్న దేశాలకు డాలర్లను ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ ఎదుర్కొంటాయి. ఉదాహరణకు శ్రీలంక పెద్ద ఎత్తున ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ ఎదుర్కొని ఐఎంఎఫ్ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పులు పాలైంది. పాకిస్తాన్ కూడా ఐఎంఎఫ్ నుంచి రుణం తీసుకుంటుంది. మనం కూడా 1970s వరకు కూడా ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్లో చాలా ఫ్రీక్వెంట్గా ఎదుర్కొనేవాళ్ళం. అంటే చాలినంత డాలర్లు లేక ఇబ్బందులు పడేవాళ్ళం. కానీ లిబరలైజేషన్ తర్వాత మన దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరిగాయి, డాలర్లు కూడా బాగా పెరిగాయి. ఇప్పుడు 10 to 12 months ఇంపోర్ట్స్ను ఫైనాన్స్ చేయగలిగిన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నాయి. అందుకే ఇప్పుడు చైనా ఏం చేస్తుందంటే ఇలా ఫారిన్ ఎక్స్చేంజ్, మరీ ముఖ్యంగా డాలర్ల కొరతను ఎదుర్కొనే దేశాలతో యువాన్లలో అప్పులు ఇస్తోంది. ఒకప్పుడు అప్పులైనా ఏదైనా డాలర్లు ఉండేది. ఇప్పుడు ఉదాహరణకు తాజాగా ఇథియోపియాకు $5.3 బిలియన్ డెట్ను ఐదర్ ఇదివరకు ఉన్న డెట్టునన్నా డాలర్ డెట్ను యువాన్ డెట్గా మారుస్తుంది, లేదు కొత్తగా అప్పులు ఇచ్చేటప్పుడు యువాన్లు ఇస్తారు. 2 రకాలుగా చేస్తారు. ఒకటేమో ఆల్రెడీ డాలర్ల రూపంలో ఉన్న డెట్ను కాస్త యువాన్ల డెట్గా మారుస్తుంది. దానివల్ల చైనాకి అడ్వాంటేజ్ ఏంటంటే డాలర్ పైన రిలయన్స్ తగ్గుతుంది. ఆ దేశాలకు కూడా అడ్వాంటేజ్ ఏంటంటే మీకు డాలర్ కాస్ట్లీ కనుక డాలర్ రేటు డాలర్లో చెల్లించడం కన్నా యువాన్లలో చెల్లిస్తే చీప్ అవుతుంది. ఉదాహరణకు కెనియానే ఒక డాలర్ కాకుండా యువాన్లలో అప్పు మార్చుకోవడం వల్ల ఒక రైల్వే ప్రాజెక్టుకు more than $200 million లాభం పొందింది. సో అందువల్ల ఇప్పుడు ఇథియోపియాకు $530 crore, $5.3 బిలియన్ అప్పు ఉంది. దాన్ని యువాన్లకు మార్చుకుంది. అలాగే కజకస్తాన్, శ్రీలంక లాంటి దేశాలకు కూడా తమ అప్పుల్ని యువాన్లలో మార్చుకుంటుంది. ఇది 2వ పద్ధతి. 3వ పద్ధతి లాంగ్ టర్మ్లో ఒక మల్టీలేటరల్ కరెన్సీ సిస్టాన్ని ప్రమోట్ చేయడం. మీకు ఇటీవల చైనా సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ బహిరంగంగానే చెప్పాడు, డాలర్ డామినేషన్ ఉండదుగా భవిష్యత్తులో మల్టీలాటరల్ కరెన్సీ సిస్టమ్ ఉంటుంది. అంటే ప్రపంచంలో కొన్ని బలమైన కరెన్సీల మధ్య పోటీ ఉండడం వల్ల ఏ ఒక్క కరెన్సీకి గుత్తాధిపత్యం ఉండకపోవడం వల్ల ప్రపంచానికి లాభం జరుగుతుంది అని చెప్తారు. ఇప్పుడు డాలర్ గుత్తాధిపత్యం వల్ల ప్రపంచం చాలా ఇబ్బందులు పడుతుంది. ఇప్పుడు మన దేశమే తీసుకుంటే డాలర్ వీక్ అవుతున్న రోజుల్లో కూడా మనకు రూపాయి వీక్ అవుతుంది డాలర్తో పోలిస్తే. చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి పడిపోయింది డాలర్తో పోలిస్తే రూపీ వాల్యూ. సో అందువల్ల డాలర్ డామినేషన్ పట్ల అందరికీ ఆందోళన ఉంది. అందులో రష్యా ఎక్స్పీరియన్స్, ఇరాన్ ఎక్స్పీరియన్స్ చూశాక డాలర్ను వెపనైజ్ చేస్తుంది అమెరికా. అంటే డాలర్ను ఒక ఆయుధముగా మార్చుకొని తమ శత్రు దేశాల పైన దాడులు చేస్తుంది. దానిలో ఉన్న డాలర్లను కూడా ఉపయోగించకుండా చేస్తుంది. ఇది గమనించినటువంటి ప్రపంచం డాలర్ కాదు, అది గుత్తాధిపత్యం సరైనది కాదు, దీనికి ఒక మల్టీలేటరల్ అంటే అనేక దేశాల కరెన్సీలు, యూరో కావచ్చు, పౌండ్ కావచ్చు, చైనీస్ యెన్ కావచ్చు, చైనీస్ యువాన్, జపనీస్ యెన్, ఇలా అనేక దేశాల కరెన్సీలు ఉంటాయి. భవిష్యత్తులో కొన్ని దశాబ్దాల తర్వాత అయినా మన ఇండియన్ రూపీ కూడా. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఏ ఒక్క కరెన్సీ గుత్తాధిపత్యం లేకపోవడం వల్ల ప్రపంచం లాభపడుతుంది అనేది చైనీస్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఇటీవల పేర్కొన్నారు. అలా అందులో భాగంగానే బ్రిక్స్ కరెన్సీ అనే ప్రతిపాదన మీకు రష్యా ముందు ప్రతిపాదించింది. చైనా కూడా బ్రిక్స్ కరెన్సీకి అనుకూలంగా ఉండవచ్చు. అంటే ఇప్పటికైతే చైనా ప్రియారిటీ తన దేశ కరెన్సీ అనే యువాన్ను ప్రమోట్ చేయడం. సో ఇలా వివిధ రూపాల్లో డాలర్ పైన రిలయన్స్ తగ్గిస్తే అమెరికా బెదిరింపులు, హెచ్చరికలు, శాంక్షన్స్ ఈ గోల ఉండదు. సో ఇప్పుడు ట్రేడ్ ఆంక్షలు కాదు, ఈ కరెన్సీ ఆంక్షలు కూడా ఉంటాయి. రష్యాతో చూస్తే
రష్యా దగ్గర డాలర్లు ఉన్నా అది వాడుకోలేని పరిస్థితి. ఎందుకు అంటే డాలర్ల పేమెంట్ వ్యవస్థ స్విఫ్ట్ అనే వ్యవస్థ ఉంటుంది. సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ అంటారు దీన్ని, స్విఫ్ట్ అని. ఆ స్విఫ్ట్ నుంచి రష్యాను ఎక్స్పెల్ చేశారు. అందువల్ల తన దగ్గర డాలర్లు ఉన్నా, తనకు ఎవరైనా డాలర్లు ఇచ్చేది ఉన్నా, ఇచ్చే డాలర్లను రష్యా తీసుకోలేదు, తన దగ్గర ఉన్న డాలర్లను వాడుకోలేదు. సో ఇప్పుడు అందుకే చైనా ఏం చేస్తుంది, ఈ పరిస్థితి ఎవరికైనా రావచ్చని ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ అని కొత్త వ్యవస్థ స్విఫ్ట్కు పోటీగా ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టాన్ని తీసుకొస్తుంది. ఇప్పటికే అనేక దేశాలు సైనపోతున్నాయి, చైనా ప్రారంభించిన ఇంటర్ బ్యాంక్ సిస్టంలో చేరుతున్నాయి. అందువల్ల ఒక ప్రయత్నం అయితే చైనా చేస్తుంది. కానీ చైనా పైన ఉన్న ప్రపంచానికి ఉన్న ట్రస్ట్ డెఫిసిట్ కారణాన, అమెరికాకున్న తిరుగులేని ఆధిపత్యం కారణాన ఇవాళ చైనా కరెన్సీ అంత తొందరగా డాలర్కు పోటీ ఇచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే అమెరికా డామినేషన్ ఒక్క డాలరే కాదు. ఈజిప్షియన్ ఎకానమిస్ట్ సమీర్ అమీన్ అంటాడు, అమెరికా ఆధిపత్యం ప్రపంచం పైన అనేక రకాలుగా ఉంటుందని. అందులో ఒకటి కరెన్సీ, రెండు మిలిటరీ డామినేషన్, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్, మూడు నేచురల్ సహజ వనరుల పైన దానిపత్యం. ప్రపంచంలో ఎక్కడ ఖనిజ సంపద ఉన్నా, ఎక్కడ పెట్రోలియం ఉన్నా, ముడిచములు ఉన్నా, గోల్డ్ ఉన్నా, రేర్ ఎర్త్స్ ఉన్నా అది అమెరికా చేతిలోకే వెళ్తూ ఉంటుంది. నాలుగవది సైన్స్ అండ్ టెక్నాలజీ పైన డామినేషన్, ఇలా మీరు ఏ ఫీల్డ్ అని తీసుకోండి. ఐదవది కల్చర్ పైన డామినేషన్. ఈ 5 డామినేషన్ల వల్ల అమెరికా ఒక బలమైన శక్తి ఉంటుంది. ఇప్పుడు చైనా అందులో అన్నిటికీ పోటీగా ఉండే ప్రయత్నం చేస్తాము. నేచురల్ రిసోర్సెస్ ఉందనుకోండి, రేర్ ఎర్త్ కొరకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మొదలుకొని ఆఫ్రికా వరకు అమెరికాతో పోటీ పడుతోంది చైనా. అలాగే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అమెరికన్ కంపెనీల చాట్ జీపీటీ, జెమినై, మెటాలకు పోటీగా చైనీస్ డీప్ సీక్లు ఇట్లాంటివి ఎమర్జ్ అవుతున్నాయి. సో ఆయుధాల సంపద విషయంలో కూడా అమెరికాకు ధీటుగా తన మిలిటరీని ఆధునీకరించుకుంటుంది. కానీ స్టిల్ కల్చర్ పైన, కరెన్సీ పైన అంత సులభంగా చైనా డామినేషన్ సాధ్యం కాదు. బట్ చైనా ఇస్ ట్రయింగ్ టు బికమ్ ఎన్ ఆల్టర్నేటివ్. అది అయితే చైనా లక్ష్యం కూడా అమెరికా ప్లేస్లో చైనా రావాలని కాదు, అమెరికాకు పోటీగా చైనా ఇంకో 4 దేశాలు, బ్రెజిల్ కావచ్చు, ఇండియా కావచ్చు, రష్యా, సౌత్ ఆఫ్రికా, ఇలా అనేక దేశాలు, యూరోపియన్ యూనియన్ది, ఇవన్నీ ఎమర్జ్ అయితే డాలర్ డామినేషన్ ఎదుర్కోవచ్చు అన్నది చైనా లక్ష్యం. ఈ లక్ష్యంలో ఇండియానే కాదు, బ్రెజిల్, రష్యా, చాలా దేశాలు ఇందుకు అనుకూలం. ఇప్పటికిప్పుడు అది సాధ్యం కాకపోయినా ఒక మల్టీలేటరల్ కరెన్సీ సిస్టమ్ ఉండాలనేది అనేక దేశాలు, అమెరికా ఆధిపత్యం నుంచి బలవుతున్న, బాధపడుతున్న అనేక దేశాల అభిప్రాయం కూడా. ఇక 2002లో అప్పటి పాకిస్తాన్ ప్రెసిడెంట్